లవ్లీ, అది నువ్వు ఈ నీళ్లు తాగు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది కదా, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి పడుకో. మనం రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఏమైంది? ఏమైందక్క? ఏం లేదు, కాలు నొప్పిగా ఉంది. నా కాలు పట్టేసినట్టు అనిపిస్తుంది. చాలా నొప్పిగా ఉంది లవ్లీ. నీ కాలు పడతానివ్వండి. నరన్నలుగా పట్టేస్తుంటే నేను మసాజ్ చేస్తాను, వెంటనే తగ్గిపోతుంది. వద్దు లవ్లీ, పర్వాలేదు, వదిలేసే, మాదే తగ్గిపోతుంది. మరేం లేదు, నువ్వు కాలు పడితే అదే అలవాటైపోతుంది కదా, అందుకని. పర్వాలేదులే, నేను చూసుకుంటానులే. నాకు బాగా తెలుసక్క, మీ కాలు నాకెందుకు చూపించలేదనే విషయం. కానీ నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేరు. ఏదో ఒక రోజు దానికదే అందరి ముందు బయటపడిపోతుంది. అరే, ఇంతవరకు శివ టిఫిన్ చేయడానికి రాలేదు. వాడికి టిఫిన్ చేసేంత తీరికెక్కడుంది? పోలీస్ కదా, పొద్దునే డ్యూటీకి వెళ్ళిపోయాడు. పోలీసు ఉద్యోగం అన్న తర్వాత ఇలాంటి తప్పలేమ్మా. ఈ రోజు ఆదిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు కదా, మనం కూడా హడావుడిగా అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవునండి, పండగ కన్నా ముందే మన ఆది ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. మనకి అంతకన్నా సంతోషం ఇంకే ఉంటుంది. అవునత్తయ్య, ఈసారి మాత్రం మనం పండగని చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి. చాలా స్వీట్స్ తయారు చేయాలి, ఇల్లంతా దీపాలు వెలిగించాలి. ఏమంటారక్కయ్య? అవునవును, అంతే కదా. ఆ విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాలా? సరే, అయితే ఈ రోజు నుంచే మనం అమ్మవారి పూజ ప్రారంభిద్దాం. ఆది క్షేమంగా ఉండాలని మొక్కుకున్నాను. మీరు చెప్పినట్టే చేద్దాం అత్తయ్య. ఈ రోజు నుంచే పూజను ప్రారంభిద్దాం. అలాగే మొక్కు కూడా తీరినట్టుంటుంది. ప్రముఖ సంఘ సంస్కర్త ఇంకా ప్రజా నాయకుడు దివంగత రాజీవన్ గుప్తా గారి కుమారుడు ఏకే గుప్తా గారిపై దుండగులు దాడి చేశారు. స్వీట్ హోమ్ అనాథ శరణాలయం గుప్తా గారి ఆధీనంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దీని గురించి గుప్తా గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. నేను రాత్రి గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాను. ఆ మంకీ మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చాడు కానీ నా గదిలోకి వచ్చి నా మీద దాడి కూడా చేశాడు. నా దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ దోచుకెళ్ళాడు. ఇదిగో ఇటు చూడండి, ఇటు చూడండి, చూడండి. ఇంట్లో ఉన్న ముఖ్యమైన పత్రాలన్నింటినీ కాల్చి పారేశాడు. ఏం చేయమంటారు? బాబు కిట్టు, సౌండ్ తగ్గించు. అరే, ఈ మంకీ మ్యాన్ మనుషుల్ని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేడు. ఎవరినో ఒకరిని దోచుకోవడం, ఎవరో ఒకరిపైన దాడి చేయడం. అదంతా సరేనమ్మా, కానీ వాడు కాగితాలు ఎందుకు కాల్చేశాడు? అది కోతి అయితే కాగితాలు కాల్చాల్సిన పనేంటి? వదిలేయండి అన్న. అన్నయ్య ఎదురు చూస్తుంటాడు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. పదండి పదండి. ఇది స్వీట్ హోమ్ కదా? అవును, మా టీచర్ మమ్మల్ని అక్కడికే తీసుకెళ్ళింది. నిన్న రాత్రి ఒకవైపు స్వీట్ హోమ్ ని హస్తగతం చేసుకోబోయిన ఏకే గుప్తా గారిపై ప్రాణాంతకమైన దాడి జరిగింది. మాకందిన సమాచారం ప్రకారం నిన్న రాత్రి స్వీట్ హోమ్ మేనేజర్ కి గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు మూట ఇచ్చి వెళ్లారు. ఆ డబ్బులతో స్వీట్ హోమ్ మేనేజర్ అప్పంతా తీర్చేసి స్వీట్ హోమ్ మూత పడకుండా కాపాడుకున్నారు. ఇక్కడున్న పిల్లల ముఖంలో ఆనందం కనిపిస్తోంది. పిల్లల మాటల్ని బట్టి చూస్తే ఈ పని చేసింది ఇంకెవరో కాదు, పేదలు దైవంగా భావించే మంకీ మ్యాన్ అనిపిస్తోంది. ఇంకపై ఆ పిల్లల్ని ఎవరు బయటికి పంపించలేరు. అవును కదమ్మా, వాళ్ళు ఇంకా ఎవరు ఏం చేయలేరు కదూ. మనం డాడీ కూడా చేయలేని పని మంకీ మ్యాన్ చేసి చూపించాడు. పోనీలే, ఈ మంకీ మ్యాన్ కనీసం ఒక మంచి పనైనా చేశాడు. రోజు దోచుకున్నాడనే న్యూస్ విని నాకు చాలా విసుగు వచ్చేసింది.
అరే ఏమే ఇలారా, ఘోరం జరిగింది చూడు. ప్రసన్నకి పూజ కూడా చేసుకునివరా? ఇదిగో చూడు, పేపర్లో ఏం రాసిందో చూడు. నిద్ర లేవండి. ఏమండి, మనం మోసపోయామండి. మనం డబ్బులు దాచుకున్న కంపెనీ మూసేశారు. ఆ ఈజీ మనీ కంపెనీని మూసేశారట చూడండి. మర్యాదగా చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఎంతమందిని మోసం చేశారు? భగవంతుడా, నేను మోసపోయాను. రోడ్డు మీద పడ్డాను. మమ్మల్ని ఆదుకునేవాడు లేడా? మేం కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బులన్నీ ఆ మోసగాడు దోచుకెళ్లాడు. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరా? మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరా? మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు, ఈ కంపెనీ వల్ల మోసపోయిన స్త్రీ గొంతు చించుకొని న్యాయం కావాలని అరుస్తుంది. ఈమె ఇంత బాధపడడానికి కారణం ఈజీ కంపెనీ మేకర్ ఉంగరాల కోటేశ్వరరావు. అలాగే మన సిటీలో మళ్ళీ ఇంకో కంపెనీ బోర్డు తిప్పేయడం వల్ల మోసపోయిన జనాల సంగతి, వాళ్ళు ఎలా బాధపడుతున్నారనేది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూద్దాం. రండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడి చూద్దాం. నన్ను ఏం చెప్పమంటారు కెమెరామెన్ గారు? ఆ ఈజీ మనీ కంపెనీ వాళ్ళు మా డబ్బులన్నీ తీసుకొని పారిపోయారు. మా జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసాయి బాబు. మాకందిన సమాచారం ప్రకారం ఈ ఈజీ కంపెనీ వాళ్ళు కట్టిన అమౌంట్కి 4 నెలల్లో డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పారు. అతి కొద్ది కాలంలోనే చాలా మంది 30,000 కట్టి ఈ కంపెనీలో మెంబర్లు అయ్యారు. నిన్న రాత్రి ఈ కంపెనీ ఓనర్ డబ్బులన్నీ తీసుకుని ఊరు వదిలి పారిపోయాడు. అర్థమైంది. ఈ గొడవ గురించి ఎంక్వైరీ చేయడానికి మన శివ పొద్దున్నే వెళ్ళిపోయాడు. అయ్యో, నా బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. నేను ఒకేసారి 60,000 రూపాయలు వాడి మొహాన ధారపోసాను. అత్తే చెప్పుడు మాట విని నేను మోసపోయాను. ఈవిడే నాకు కంపెనీ గురించి చెప్పి డబ్బు కట్టమంది. ఇక ఆ మంకీ మ్యాన్ ఒక్కడే మనల్ని కాపాడగలడు. అతను ఒక్కడే మన కష్టాల్ని దూరం చేయగలడు, మనకి న్యాయం చేయగలడు. అవునవును, జిందాబాద్ మంకీ మ్యాన్ మహారాజు గారికి జై జైలు చెప్పండి. మంకీ మ్యాన్ భగవాన్ కి దయచేసి కాపాడండి మమ్మల్ని. నాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు. దానికి ఫోన్ చేసి మనం కష్టాలన్నీ ఆ మంకీ మ్యాన్ కి చెప్పుకోవచ్చు. నేను వెంటనే ఆ నంబర్ కి ఫోన్ చేస్తాను. బాగుంది. నాకే ఇంతవరకు మొబైల్ సరిగ్గా వాడడం రాదు. ఆ మంకీ మ్యాన్ ఫోన్ వాడుతున్నాడు. కమలాకయ్య, నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే ఆ మంకీ మ్యాన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాడు. మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపిస్తాడు. ఇంకా తన పేరు మీద బ్లాగ్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఏంటేంటేంటి ఏంటి లవ్లీ అది? అది మీనాక్షికి బాగా తెలుసు. తర్వాత నీకు వివరంగా చెప్తుందిలే. ఏంటి, పోలీసులు వాళ్ళని బెయిల్ మీద విడిచిపెట్టారా? దేవుడు, ఇప్పుడే మాకు అందిన సమాచారం ప్రకారం కోట్లలో జనాల్ని మోసం చేసిన మోసగాడిని పోలీసులు కనీసం 2 గంటలు కూడా లోపల పెట్టలేకపోయారు. ఆ మంకీ మ్యాన్ వాడిని వదిలిపెట్టాడు. ఖచ్చితంగా ఈజీ మనీ మేకర్ పై వాడు దాడి చేసి తీరుతాడు. ఈసారి ఏదేమైనా నేను మీనాక్షక్కని అడ్డుకొని తీరాలి. చట్టాన్ని ఇలా మన చేతిలోకి తీసుకోవడం మంచిది కాదు. ఇదంతా వీళ్ళ దురాశ వల్లే జరిగింది. దురాశకు పోకుండా ఉంటే వీళ్ళింత నష్టపోయేవాళ్ళు కాదు. వెళ్ళండి వెళ్ళండి, మీ పనులు చేసుకోండి. లోపలికి పదండి. ఆదికి హారతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేద్దాం. అక్క, మనం ఎర్ర నీళ్లు తయారు చేద్దాం. రండి బామ్మ. రోజులు ఎలా మారిపోయాయి. డబ్బు సంపాదించడం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వం అనే మాట మచ్చుకు కూడా లేకుండా పోయింది. అవునక్క, నువ్వు చెప్పేది నిజమే. అందుకే కొంతమందికి ఇలాంటి అన్యాయాలు చూసేసరికి ఆవేశం హద్దులు దాటుతుంది. వాళ్ళు సామాన్యులకి న్యాయం చేయడానికి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ఎలా అంటే ఆ మంకీ మ్యాన్ లాగా. అతను కూడా దౌర్జన్యం చేసే వాళ్ళపై దౌర్జన్యం చేసి నేరస్తుడవుతున్నాడు.
ఒక రకంగా అది తప్పే కదా. ఈసారి దీపావళి సంబరాలు లేకుండానే పోయాయి. చూడండి వీరంతా ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇలా చూస్తే బాధేస్తుంది. పండగ సమయంలో మన వీధి ఇలా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. ధరలు పెరగటమే దీనికి అంతటికీ కారణం. నువ్వు చెప్పేది నిజమే శివ. ఈ ధరల పెరుగుదల చూసి జనాలందరూ భయపడిపోతున్నారు. ఆ భయంతో వీధులు ఎవరూ పండగ చేసుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పండగకి మన వీధంతా ఎంత సంబరంగా ఉండేది, ఇప్పుడు ఒక్కరూ కనిపించట్లేదు. ఇదంతా తుఫాన్ వచ్చే ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ కాకపోతే ప్రజల కోపం కట్టలు తెంచుకుంటుంది. అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. రిలాక్స్ అన్నయ్య, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. నువ్వు చెప్పినట్టు జరిగితే మంచిదే. లేదంటే సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం కష్టం. దానివల్ల ఎక్కువగా లాభపడేది ఆ మంకీ మ్యాన్, ఇంకా వాణ్ణి దేవుడిగా ప్రచారం చేసే మనుషులు. చాలు పిల్లలు, ఈ రోజుకి ఇవి చాలు. ఉన్న క్రాకర్స్ అన్ని కాల్ చేస్తే రేపేం చేస్తారు? అయ్యో గౌరీ అక్క, మీరేం కంగారు పడకండి, ఇంకా కనుక్కొద్దాం. ఇప్పుడు అందరూ లోపలికి పదండి. అమ్మవారి పూజకి ఏర్పాట్లు చేయాలి కదా, అందరూ వస్తుంటారు. అలాగే అత్తయ్య. ఏమంటే మీరు పిల్లల్ని తీసుకుని లోపలికి రండి. పద మీనాక్షి. రండి లోపలికి రండి. ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వల్ల బాగున్నాం. మీ ఆయన గారు కనిపించట్లేదు. ఆయన ముఖ్యమైన పనుందని బయటికి వెళ్లారు. ఆయన చిన్ననాటి స్నేహితుడికి ఒంట్లో బాలేదంటూ చూసొస్తానని వెళ్లారు. అమ్మవారి దయ వల్ల కోలుకుంటారులేండి. అవునండి, రండి లోపలికి రండి. ఇదిగో చిన్నమ్మా. నమస్కారం బామ్మగారు, ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అయ్యాయి. ఇదిగో చిన్నమ్మా, ఇప్పుడు ఆదిగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆది కోలుకున్నాడు. ఆ అమ్మవారి దయ వల్ల ఇంటికొచ్చేశాడు. తన గదిలో ఉన్నాడు. అవునులే చిన్నమ్మా, ఆ అమ్మవారి దయ మీకెప్పుడూ ఉంటుంది. అలాగే మాపై కూడా కరుణ చూపించి మమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తే చాలు. అవును కౌసలి గారు, మేము ఇంతకాలం కూడబెట్టుకున్న డబ్బులన్నీ పోయాయి. నిర్మలమైన మనసుతో అమ్మవారిని ప్రార్థించండి, అంతా మంచే జరుగుతుంది. అమ్మగారు, ఆ అమ్మవారికి మేం చేయాల్సిన పూజలన్నీ ఎలాగో చేస్తున్నాం అనుకోండి, కానీ ఇప్పుడు మేమందరం ఆ మంకీ మ్యాన్ భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతున్నాం తెలుసా? ఇప్పుడు మమ్మల్ని ఈ కష్టంలోంచి ఆ మంకీ మ్యాన్ భగవంతుడు ఒక్కడే కాపాడగలడు. ఏమంటావు మమత? అవునవును, నిజమే. నా ఉద్దేశంలో కలియుగంలో రావణుణ్ణి అంతం చేయడానికి అతను హనుమంతుడి అవతారంలో వచ్చాడు.
అందుకే చిన్నమ్మ గారు నేను ఈ రోజు పూజ కోసం నాతో పాటు మంకీ మ్యాన్ భగవంతుడి బొమ్మ కూడా తీసుకొచ్చాను. కావాలంటే చూడండి. ఇదిగో అందరూ వినండి. ఈ రోజు అమ్మవారి పూజతో పాటు మంకీ మ్యాన్ భగవంతుడికి కూడా ఘనంగా పూజలు జరిపించేద్దాం, సరేనా? అయ్యో కానివ్వండి కానివ్వండి. మంకీ మ్యాన్ భగవంతుడికి కూడా అమ్మవారి చూడండి. బాబు అందరూ భక్తితో చెప్పండి, మంకీ మ్యాన్ భగవంతుడికి జై జై. ఈ రోజు పూజని మంకీ మ్యాన్ భగవంతుడి భజనతో ప్రారంభిద్దాం, ఏమంటారు? సరేనా? ఆర్తి, నువ్వు చేస్తున్న పనేంటి? తీసుకో దీన్ని. చిన్నమ్మ గారు, ఇతను ఎవరైనా కాదు, మా ఇంట్లో మాత్రం అమ్మవారినే పూజిస్తాం. ఈ బొమ్మకు పూజ చేయాలంటే మీ ఇంటికి తీసుకెళ్లి చేసుకో, సరేనా? కానివ్వండి, పూజను ప్రారంభిద్దాం. చెప్పండి, అమ్మా దుర్గమ్మకి జై. మాతాకి జై. అమ్మ గౌరీ, అత్తయ్య, అందరికి నీళ్ళు ఇవ్వమ్మా. అలాగే. మీనాక్షి, కిందకి వెళ్లి ప్రసాదం కోసం పటిక బెల్లం తీసుకురా, అందరికీ పంచుదాం. అలాగే అత్తయ్య గారు, ఇప్పుడే తెస్తాను. లవ్లీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏదైనా అవసరం పడితే ఇక్కడే ఉండు. మీనాక్షికి వెళ్ళి చాలాసేపు అయింది. ఇంతసేపు కిందేం చేస్తుంది? ఈ పాటికే వచ్చేసి ఉండాలి కదా. అమ్మా గౌరీ, పంచామృతం ఏది? అయ్యో, అది తీసుకురావడం మర్చిపోయాను. లవ్లీ, వంటింట్లో పంచామృతం ఉంది, తీసుకొస్తావా? అలాగే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను. మీనాక్షికి ఎక్కడ కనిపించట్లేదే, ఇప్పుడేం చేయాలి? అయ్యో, పంచామృతం తీసుకురమ్మని అత్తయ్య గారు చెప్పారు. తీసుకెళ్లిపోతే తిట్టేస్తారు.